భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షలు రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ డిమాండ్ చేశారు. మంత్రులు పూటకో మాట నెలకో మాట చెబుతూ వస్తున్నారని, డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి 8 నెలలు తాత్సారం చేశారని ఆమె విమర్శించారు. ఎన్నికల సమయంలో 40,000 కోట్ల రుణమాఫీ అని చెప్పి చివరికి 7,000 కోట్లు మాత్రమే రైతులకు రుణమాఫీ దక్కిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే వరకు ఉద్యమాలు చేస్తామని ఆమె అన్నారు. గౌరవ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి అలాగే కేటీఆర్ గారి వారి ఆదేశానుసారం ఈరోజు రైతులందరి కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కట్టుబడి ఉన్నాము, కంకణబద్దులై ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందే తెలంగాణ బిడ్డలందరి ఆత్మగౌరవం కోసం. కానీ నేడు సెక్రటేరియట్ సాక్షిగా తెలంగాణ తల్లి, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కూడా ఈరోజు అవమానాల పాలు చేయడం జరిగింది. అలాగే రైతు రుణమాఫీ పేరిట 2 లక్షల రూపాయలు మేము మాఫీ చేసేసాం రైతులందరికీ అనేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బోగస్ మాటలు చెప్పడం జరిగింది. నిజానికి ఎలక్షన్లో ఏకకాలంలో రుణమాఫీ చేస్తాము అనేసి ప్రకటన చేసి ఇక్కడ రైతాంగంతో ఓట్లు వేయించుకొని ఈరోజు గెద్దెనెక్కిన తర్వాత